భవానీ, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే, ఆ లైన్మెన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుకి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పొండిని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చలేని వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసిపెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురు లేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మూగవాళ్ళ పడుంటారు అనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరతాను. ఇంతకీ ఏమంటావు? మీరు అనే ఒక్క మాట నుండి అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే అనుండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి వైపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశామే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను, పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మడివేనా? అవును గురుగారు. తల్లావచ్చల వారి అబ్బాయిని, కాశ్యప గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు.
బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తోస్తిత్యనుగృహ్ణంతో సుముహూర్తమస్తు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు వదిన ఉపనయనం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ ధామని గొప్పగా చేస్తున్నారే అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభో అభివాదయే. చారుకేశ శర్మ అహంభో అభివాదయే.